దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 115వ సంకీర్తన చదువుదాం ఒకసారి. చూడండి, 115వ సంకీర్తన 12వ శరణం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. భక్తుడును కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదిస్తాడు. ఈ మాటలో నాకు అర్థమైనది ఏంటంటే, ఈ కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు యొక్క పరిస్థితి కొంచెం గడ్డు పరిస్థితిలో ఉన్నాడు, పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దిగజారినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కష్టకాలములో ఉన్నాడు, నష్ట సమయాల్లో ఉన్నాడు, బాధ సమయాల్లో ఉన్నాడు, కనికరం కావలసినటువంటి సమయాల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు గుర్తు చేసుకుంటున్నాడు. ఏమనంటే, ఒక రోజు అయితే వస్తుంది, ఆ రోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నా పరిస్థితిని మారుస్తాడు, నా స్థితిని మారుస్తాడు, నా గతిని మారుస్తాడు, నా దినములను మారుస్తాడు, నా ఆరోగ్యాన్ని మారుస్తాడు, నా శ్రమలను మారుస్తాడు, నన్ను ఉన్నత స్థితికి నడిపిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ కీర్తనకారుడు అనుకుంటున్నాడు, ఇప్పుడున్న పరిస్థితి ఇది శాశ్వతమైనది కాదు, ఈ కష్టకాలం శాశ్వతమైనది కాదు, ఈ శ్రమలు శాశ్వతమైనవి కాదు, ఈ బాధలు శాశ్వతమైనవి కాదు. ఒకరోజు రాబోతుంది ఆయనను జ్ఞాపకం చేసుకునే రోజు. ఆ రోజు నా పరిస్థితి మారబోతుంది, నా స్థితి మారబోతుంది, నా పరిస్థితులు అనుకూలపరచబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మీకు కూడా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు మనలను మరిచిపోయేవాడు కాదు, మనలను విడిచిపెట్టేవాడు కాదు. మనం చాలా పర్యాయాలు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తాం. ఎలాంటి పరిస్థితులు? దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనుకుని చాలా పర్యాయాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకుంటాం, మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం, మనుషుల మీద మన నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా ఒక వ్యక్తి అట్లాగే ఒక మనిషి మీద ఆధారపడ్డాడు. బైబిల్ గ్రంథం చూస్తే చూడండి, 41వ అధ్యాయం కీర్తన ఆది కాండము 40వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నాడంటే, చెరసాలలో ఉన్నటువంటి యోసేపు, చెరసాలలో కలలు గనినటువంటి పానదాయకుడు, భక్షకారుల అధిపతి అయినటువంటి ఇద్దరితో, వారిద్దరికి ఆ కలలు భావం చెప్పి పానదాయకుడితో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరికి కల వచ్చింది. వీళ్ళిద్దరికి కల వస్తే ఆ కలభావం చెప్పాడు. నీకు ఉద్యోగం వస్తుందని పానదాయకుడికి చెప్పాడు. భక్షకారుల అధికారితో నీ ఉద్యోగం పోతే నేను ఊరేస్తాడని చెప్పాడు. అయితే నీకు ఉద్యోగం వచ్చుద్ది కదా. పానదాయకుడు చెప్తున్నాడు, నీకు ఉద్యోగం వచ్చుద్ది, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు, నా మీద కరుణ దాయి, లేక నా మీద దయ ఉంచి నువ్వేం చేస్తావు, ఫరోతో మాట్లాడి నన్ను ఈ యొక్క ఇంటిలో నుంచి, ఈ శ్రమలో నుంచి బయటికి తీసుకురా. యోసేపు ఏమనుకుని ఉంటాడంటే,
దేవుడు నన్ను మరిచిపోయి ఉంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉంటాడు, దేవుడు నన్ను విడనాడి ఉంటాడు అని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? అతని జీవితంలో ఊహించనంత భయంకరమైనటువంటి దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఏ మనుషుడు అతన్ని బయటికి తీసుకురాలేనంత కఠినమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. రాజ ద్రోహులు ఉండేటువంటి చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఒక సామాన్యమైన మనుషుడు రాజద్రోహులు ఉండేటువంటి చెరసాలలోనికి, కఠినమైనటువంటి చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. అతనికి ఇక నిరీక్షణ కోల్పోయినట్టుంది. వీడు అక్కడే నాకు ఆధారంగా ఉన్నాడు అనుకుని వాడి మీద ఆధారం పెట్టుకున్నాడు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో కూడా అనేక శ్రమల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది, కష్టాల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది, నష్టాలు గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఇరుకుల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఇబ్బందులు గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మనం లేవలేని పరిస్థితులు, లేవలేని కష్టాల గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకు అనిపించుద్ది, ఇక ఈ పరిస్థితి మారదేమో, ఈ జీవితం మారదేమో, నన్ను దేవుడు మరిచిపోయాడేమో, ఇక మనుషుల మీద ఆధారపడాలేమో, మనుషుల సహాయాన్ని తీసుకోవాలేమో అనిపించి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ మీకు మంచి మాట చెప్పనా, నా దేవుడు మరిచిపోయేవాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు యోసేపును అక్కడ ఉండడానికి గల కారణం ఎవరు? యోసేపును అక్కడ ఉండడానికి కారణం దేవుడే. దేవుడే తీసుకెళ్ళి యోసేపును ఆ స్థలములో ఉంచాడు. యోసేపును దేవుడు తీసుకెళ్ళి ఆ స్థలములో ఉంచి అక్కడి నుంచి చెరసాలలో నుండి అంతఃపురానికి దేవుడు నడిపించడానికి ఆ స్థలానికి నడిపించాడు. దేవుడు మర్చిపోలేదు. దేవుడు నీ జీవితంలో మేలు జరగడానికి, నీ జీవితంలో ఆశీర్వాదం జరగడానికి, నీ జీవితంలో నీ దర్శనం నెరవేరడానికి, నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి దేవుడు కొన్ని కార్యాలు గోతుల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా నేను నడిపిస్తాడు. అప్పుడు మర్చిపోయాడు అనుకోవద్దు, ఇది దేవుని చిత్తం అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ఇక్కడ ఉండటం దేవుని చిత్తం, ఈ స్థితిలో ఉండటం దేవుని చిత్తం, ఈ స్థాయిలో ఉండటం దేవుని చిత్తం, ఈ బాధలు అనుభవించడం దేవుని చిత్తం అనుకుని మనం దేవుని మీద ఆనుకోగలిగితే ఒక రోజు రాబోతుంది, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజు రాబోతుంది, నిన్ను ఆ చెరసాలలోంచి బయటికి తీసుకురాబోయే రోజు వస్తుంది. అప్పుడు ఎలా ఉంటావో తెలుసా? ఇంతకు ముందు స్థితిలో కాదో అంతకు మించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక ముందు పెన్నడు అనుభవించని ఉన్నతమైన స్థితిని నువ్వు అనుభవించబోతున్నావు. ఇంతకుముందు నువ్వెన్నడు చూడని అధికారాన్ని అనుభవించబోతున్నావు. ఇంతకుముందు నీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి గొప్ప ఉన్నతమైన మార్గాలు నీ జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు నీ భక్తిని, నీ నీతిని ఆయన మరిచిపోయేవాడు కాదు. బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. దేశంలో, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపంతో ఉన్నారట. వీళ్ళందరినీ పాపంతోనే నాశనం చేసేద్దాం అనుకున్నాడట దేవుడు. అలా అనుకున్నప్పుడు చూశాడట, పాపుడితో పాటు నీతిమంతులను ఎందుకు చంపడం, ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడా అని చూస్తే ఒకడు కనిపించాడు. ఎవరో? నోవహు కనిపించాడు. అప్పుడు నోవహు దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, నోవహు, నేను మొత్తం అంతటిని, ఈ పాపమంతా తుడిచిపెట్టాలనుకుంటున్నాను. నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకో. సకల సతుస్వాద జంతువులన్నిటినీ నీ దగ్గర తీసుకొస్తాను. సకల జీవరాశి అంతటిని నీ దగ్గర తీసుకొస్తాను. 2 నీ దగ్గరకు వస్తాయి. వాటిని కూడా నువ్వేం చేయాలి? కాపాడాలి. వాటికి కూడా వాడని కట్టు అని వాడ కట్టించాడు నోవహు చేత. ఆ వాడ కట్టించిన తర్వాత వాడ తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. వాడ తయారైన తర్వాత వర్షం వచ్చింది. వర్షంలో నీరు పెరిగింది. ఎన్ని రోజులు వచ్చిందండి వర్షం? 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చింది. ఎప్పుడైతే భయంకరమైన వర్షం వచ్చిందో భూమంతా నీటితో నిండిపోయింది. వాడ తేలింది. 8వ అధ్యాయం 1వ వచనం.
ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడట? జ్ఞాపకం చేసుకున్నాడు. నవాహుతున్న జంతువులన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు నవాహు వాడలో? సంవత్సరం, 371 రోజు అనుకుంటా. సంవత్సరం ఉన్నాడు వాడలో. అన్ని రోజులు వాడలో ఉన్నప్పుడు నవాహు కనిపించుంటుంది. వర్షం 40 రోజులు వచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు వాడలో ఉంటున్నాను నేను? దేవుడు నన్ను మరిచిపోయాడా అనుకుని ఉంటాడు. కానీ దేవుడు నవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నవాహును జ్ఞాపకం చేసుకుని నవాహును వాడలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం అనుకుంటాం నన్ను వాడలో ఉంచేశాడా దేవుడు, ఇంకా వాడలో నుంచి బయటికి రానా, నేను ఈ వాడలోనే చనిపోవాలా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నన్ను ఈ వాడలోనే మరిచిపోయాడా? నేను ఉన్న స్థితిలోనే నన్ను మరిచిపోయాడా? ఈ స్థితిలో పెట్టి ఈ స్థితిలోనే మరిచిపోయాడా? ఈ కష్టకాలంలో పెట్టి ఈ కష్టకాలంలో మరిచిపోయాడా అనిపించచ్చు. కానీ జ్ఞాపకం చేసుకో, ఒకరోజు రాబోతుంది దేవుడు నిన్ను మరిచిపోలేదు. నీ కొరకు ఒక నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నాడు ఆయన. నీ కొరకు ఒక నూతన భూమిని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఒక నూతనమైన వాతావరణాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. పాపము లేని పవిత్రమైన నేలను ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను దేవుడు నన్ను మరిచిపోయాడని అనుకోవద్దు. దేవుడు నన్ను విడనాడని అనుకోవద్దు. దేవుడు నన్ను మరిచిపోయాడని ఏమాత్రం అనుకోవద్దు. వాక్యంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. ఒక మాట చదువుతూ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఎవరైనా మర్చిపోతారట? చంటి బిడ్డను, పుట్టినటువంటి చంటి బిడ్డను తన తల్లి అయినా మర్చిపోద్దట. ఇప్పుడు తల్లులు అందరూ అనొచ్చు, ఎందుకు మర్చిపోతావండి, బిడ్డలు కనుక్కున్న బిడ్డను మర్చిపోతావని కదండి. మర్చిపోరంటారా మీరు? మర్చిపోయే తల్లులు లేరేమో కానీ, మీరు మర్చిపోయే తల్లులు కాదేమో కానీ మర్చిపోయే తల్లులు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎట్లా ఉన్నాయంటే, మనం ఒకసారి ఒక బిడ్డను గుడ్డతో చుట్టి డొంకల్లో పడేసింది ఒక తల్లి. ఓ తల్లి అయితే డ్రైనేజీలో పడేసింది. ఓ తల్లి అయితే బస్సులో బయటికి ఎత్తి పెట్టేసింది. ఇంత దుర్మార్గం అండి, మూర్ఖత్వం అండి. కన్నుగు 9 నవమాసాలు మోసి కష్టపడి ఎంతో పురుటునెప్పుడు బాధపడి బిడ్డను కని పడేయడానికి మనసులోకి వచ్చిందట. వాళ్ళైనా మర్చిపోతున్నారు, కన్న తల్లిదండ్రులైన బిడ్డలు మర్చిపోతున్నారు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? వారు మరిచిపోయినా మర్చిపోవచ్చు, నేను మాత్రం మిమ్మలను మరిచిపో. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు. ఆయన నిన్ను మరిచిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ అప్పులన్నీ తీర్పోబోతున్నాయి, నీ కష్టాలన్నీ తీర్పోబోతున్నాయి, నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని అంటాడు కదా, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదిస్తాడు. ఎంత చక్కటి మాట అంట. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మరిచిపోయాడని. తల్లి మర్చిపోలేదు. నీ జీవితంలో ఒకరోజు రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది. నీ జీవితంలో నీ కష్టాలన్నీ పోయి నీ కన్నీరంతా కూడా ఆనంద బాష్పాలుగా మార్చిపోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో
ఒక చక్కటి మాట ఉంటుంది, ఆ మాట చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేసి చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కగా హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు చేసిన కార్యాన్ని నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేసావు చూసావా, పరిశుద్ధులు అనగా సేవకులకు ఉపచారం చేసావు చూసావా, పరిశుద్ధులు అనగా సంఘానికి ఉపచారం చేసావు చూసావా, ఇంకా చేస్తున్నావు. ఆ ఉపచారాన్ని బట్టి తన నామను బట్టి చూపిన ప్రేమను కూడా మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. మనుషులు అన్యాయస్తులై ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. మనుషులు అన్యాయం చేయవచ్చు, మనుషులు చేసిన మేలును మరిచిపోవచ్చు, మనుషులు పొందినటువంటి మేలును మరిచిపోయి మేలుకు ప్రతిగా కీడు చేయొచ్చు. అదే కదండి అన్యాయం. మేలు పొందుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, ఒక్కొక్కసారి కీడు చేస్తారు. కానీ వాక్యం అంటున్నాడు, నువ్వు చూపించిన ప్రేమను, నువ్వు చేసినటువంటి ఉపచారాన్ని, నువ్వు చేసినటువంటి ఆ యొక్క ప్రేమను, నువ్వు చూపించినటువంటి ప్రేమను, ఆ పరిచర్యను, నువ్వు చేసినటువంటి కార్యాన్ని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తుందండి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఎలా పోషించాడు? పొద్దున్న మాటలేమో మన్నానిచ్చేవాడు, సాయంకాలం మాటలేమో పూరెళ్ళు ఇచ్చాడు. పొద్దున్న వెజ్, సాయంకాలం నాన్ వెజ్. స్తోత్రం. మన ఇంట్లో కూడా అలాగే ఉంటుంది కదా, పొద్దున్న వెజ్, సాయంత్రం కొంత ఇంట్లో నాన్ వెజ్ ఏమి ఉండదు అనుకోండి. స్తోత్రం. రాత్రి తెచ్చుకున్నదే మళ్ళీ పొద్దున్న ముక్క తీసుకొని తినేస్తాం, మళ్ళీ సాయంత్రం చికెన్ తెచ్చేసుకుంటాం కాదండి. పోన్లేండి, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. పోన్లు తినండి, తప్పే ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత షుగర్లో బీపీలు వచ్చాక తింటాక ఎలాగ ఉండదు, ఇప్పుడే తినేయండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. ఎలా పోషించాడు తెలుసా మీకు? మాట చెప్పనా? వాళ్ళు మన్నా ఎరుగు తెచ్చుకునేవారు, తినేసి ఖాళీగా ఉండి ఎవరి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు? మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, సనుక్కుంటూ, వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, దొంగతనం చేస్తూ, లేకపోతే ఇంకోటి ఏంటిది, విగ్రహారాధన చేస్తూ, అన్యాచారాలు చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ ఉండేవారట. వీళ్ళకి పొద్దున్న దేవుడు పెట్టేస్తున్నాడు, సాయంత్రము పెట్టేస్తున్నాడు. వీళ్ళు తినేస్తున్నారు, పెడుతున్నాను, తినేస్తున్నారు, మళ్ళీ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు ఎలాగ ఉంటుంది కదండి, పోషించేవాడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు చాలామంది. దేవునికి స్తోత్రం. ఏమండి, తండ్రి తెచ్చి పెడతా ఉంటాడు, కొడుకులు ఏం చేస్తుంటారు, తినేసి ఎవడి మీద తిరుగుబాటు? తండ్రి మీద, తెచ్చిపెట్టినోడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తెచ్చిపెట్టినోడు అంటే లెక్క ఉండదు, గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. మళ్ళీ సాయంత్రం తిండి రావాలంటే మళ్ళీ నాన్న తెచ్చిపెట్టాలి, యజమానుడే తెచ్చిపెట్టాలి, అయినా కానీ ఆయన అంటే లెక్క ఉండదు. తల్లిదండ్రులకి, పిల్లలకి తల్లిని తండ్రిని ప్రేమించడం, గౌరవించడం నేర్పించాలి. ఎప్పటి నుంచి నేర్పించాలి? చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఒరే, నిన్ను పోషించేవాడు ఆయన, నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన కష్టపడని చెప్పి నేర్పించాలి. కొన్ని ఇళ్లలో తండ్రి తక్కువైపోతాడు, కష్టపడతాడు పాపం. ఎందుకో నాన్న వెనకబడ్డాడు కదండి. కొన్ని కుటుంబాల్లో నాన్న ఎందుకో వెనకబడతాడు. కారణం ఏంటి? ఎందుకో వెనకబడ్డావు, అమ్మ ముందుకు వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. నాన్నను వెనకబెట్టి అమ్మ ముందుకు వచ్చి కూర్చుంటుంది. అమ్మ తన గొప్పలు చెప్పుకుంటుంది పిల్లలకి, నాన్న యొక్క ప్రయాసను గుర్తు చేయదు. నాన్న తాగేసి వస్తున్నాడు రా అని చెప్పింది, అంతేగాని నాన్న తాగేసి తెచ్చిన డబ్బుల్ని నేను దాతనాన్ని చెప్తే తప్ప, ఒరే నేను దాసే డబ్బులని మీ నాన్న కష్టమేరా, నువ్వు తింటున్న అన్నం నాన్న కష్టమేరా,
ఏదో పొరపాటును తాగుతున్నా లేరా, లేదా పొరపాటున అలా చేతనా లేరా అని నాన్న మీద ఏమాత్రం చెప్పరు. అప్పుడు ఈ దృష్టిలో ఎవడు హీరో? అమ్మే హీరో. అందుకని వీడు అమ్మ 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 అని రాస్తుంటాడు. దేవునికి స్తోత్రం. నాన్న ఏమాత్రం గుర్తుంటాడు. వీళ్ళు కూడా అటే పరిస్థితి. ఇంటి యజమాని దేవాది దేవుడు వారిని పోషిస్తూ ఉంటుంటే తిన్ని బీరగంజల్లాగా ఏం చేస్తాను, మళ్ళీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. ఆయనంటే గౌరవం లేదు, ఆయనంటే మర్యాద లేదు. ఆ విషయం మీకు విషయం చెప్పరండి. పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు చూడడం లేదంటే, పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు పట్టించుకోవట్లేదంటే, చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రుల మీద సరైనటువంటి అభిప్రాయం లేదు. ఆ అభిప్రాయం ఉంటే పెద్ద అయిన తర్వాత అనాథాశ్రమాల్లోనూ వృద్ధాశ్రమాల్లోనూ తల్లిదండ్రులని వాళ్ళు చేర్చరు. చిన్నప్పటి నుంచి సరైన పునాది వేయక, ఇశ్రాయేలీలు సరైన పునాది లేదనుకుంటా వారు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే ఓ మొట్టుగా వేసి మళ్ళీ భోజనం పెడతా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నా అసలు దేవుడు ఏం చేయొచ్చు? మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, మీరు సనుక్కుంటున్నారు, నా మాట వింటలేదు కాబట్టి నేను మన్నా ఏమనో అంటే ఏం చేయాలి? వీళ్ళు అన్నం తెచ్చుకోవాలి ఎక్కడికి దిక్కెళ్ళి. ఎవడాడతాడు కదా అన్న? 20 లక్షల మందికి ఎవడాడతాడు భోజనం? ఇంకెవడు పెట్టడు, వాళ్ళకి దొరికే అవకాశం లేదు. కానీ దేవుడు వారిని పోషిస్తూనే వచ్చాడు, కోపడుతూనే పోషిస్తూనే వచ్చాడు. వారు తిరుగుబాటు చేసినా వారిని పోషిస్తూనే వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం చెప్తారు. ఎందుకు దేవుడు వారిని పోషించాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు దేవుడు ఇశ్రాయేలుని పోషించాడో తెలుసా? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఒక మాట. ఆ 18వ అధ్యాయంలో ఒకరోజు దేవాతి దేవుడు ఒక 3 వ్యక్తులుగా అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఆ యొక్క 3 తీసుకుని వెళ్ళి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఎలాగా? అయ్యా, నా ఇంటికి వచ్చి భోజనం చేయండి, నేను నీళ్ళు ఎత్తుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి, నేను ఇగో ఒక ఎద్దును ఒక దూడను సిద్ధపరుస్తాను, ఒక చక్కటి మాంసాన్ని సిద్ధపరిచాడు. 4 రకాలైన భోజనాలు పెట్టాడు. భోజనం 4 రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. 1 రొట్టె, 2ది మాంసం, 3ది వెన్న, 4ది పాలు. 4 రకాల భోజనాలు పెట్టాడు. ఈ 4 రకాల భోజనాల గురించి ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు, కానీ దేవుని చిత్తమంతా మరొకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4 రకాలైన భోజన పదార్థాలు అక్కడ పెట్టాడు. భోజనం చేసినటువంటి దేవుడు, మీకు విషయం చెప్పనా? చాలామంది బైబిల్లో అంటాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దాం. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు. కొంతమంది ఆతిథ్యం ఇచ్చడం అలవాటు అయిపోయి వాళ్ళకి తెలియకుండా కానీ ఎవరికి ఆతిథ్యం ఇచ్చేశారు? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మనకు ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉంటుందా? 2 మనుషుల గురించి చెప్తేనే, పెద్దమ్మ గారు నాకు చెప్పినటువంటి 2 వ్యక్తులు, పేర్లు చెప్పలేండి, బాధపడతాం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విషయం కాదు, పేర్లు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం ఉండేదట. మా అమ్మగారు ఆ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు టీ తాగుతూ ఉండేవారట. టీ తాగుతూ పాస్టర్ గారిని అలాగే కూర్చోబెట్టేవారట. కానీ అమ్మగారు టీ తాగుతారా అది అడుగుడా కాదట. అమ్మగారు బాగున్నారండి అని తాగేవాడు. టీ తాగుతా ఈవిడ అనుకునేదట, పాపం టీ ప్రాణం ఉంటుంది కదా, టీ తాగే టైం ఓ సొక్కెత్తారేమో అనుకునేదట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు తాగేయడమే తప్ప ఒక చుక్క కూడా ఎప్పుడు టీ ఇవ్వలేదట. స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డలను దీవించను గాక. మనకి ఎందుకు వచ్చింది బాబు? దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. ఏమంటే రెండవ కుటుంబం
ఈ కుటుంబం దగ్గరికి మా అమ్మగారు వెళ్ళేసరికి ఏం చేసేవారు ఆడ తెలుసా? అసలు మాట్లాడేవారు కదట, అది మాట్లాడేవారు కదట. చెంబుతో నీళ్ళట్టుకొచ్చి అమ్మగారు చేయి కడిగేసుకోండి, డైరెక్ట్ ఇదే మాట. అమ్మగారు చేయి కడిగేసుకోండి అంటే చేయి కడిగేసుకోండి అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు ఇంకో మాట మాట్లాడలేదు, వెంటనే భోజనం చేసి వెళ్ళాల్సిందే మీరు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ కుటుంబానికి వ్యత్యాసం పెట్టి చూస్తే చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం అని చెబుదాం. హల్లెలూయా. దీవించబడింది, వారి బిడ్డలు దీవించబడ్డారు, వారి కుటుంబం దీవించబడింది, వారి కుటుంబం ఉన్నత స్థితిలోనికి వెళ్ళబడింది. ఆమేన్, హల్లెలూయా. చక్కని గృహం కట్టుకున్నారా, చక్కని వ్యవసాయం, చక్కని వ్యాపారం, బిడ్డలు ఆశీర్వాదం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే సేవకురాల్ని చేర్చుకుంటారో ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుందండి. సారేపతి వెధవరాలు ఇంటిలో సమృద్ధి ఉండడానికి గల కారణం ఏంటంటారు? సేవకుని చేర్చుకుంది, సేవకుని చేర్చుకుని సేవకునికి భోజనం పెట్టింది. కాబట్టే కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా తనే కాదు తన ఇంటి వారందరూ సమృద్ధిగా భోజనం చేసేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సారేపతి వెధవరాలను ప్రేమించడం కాదు దేవుడు, సారేపతి వెధవరాలు సేవకుని పోషించడం ద్వారా దేవుని ప్రేమకు ఆమె గురుగైంది, దేవుని ప్రేమకు వారసురాలైంది, దేవుని కృపకు వారసురాలయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే సేవకుని పోషిస్తారో, ఏ కుటుంబం అయితే సేవకుని సహకరిస్తారో, ఏ కుటుంబం అయితే సేవలో సహకారులుగా ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు? చెప్పట్లేదు, ఇంకా దేవుని పని చేస్తూ ఉంటాం. మీకు విషయం చెప్పడా? ఇలాగనుకుంటున్నాను, ఏమనుకోకండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. మనం టీవీ పరిచర్య చేస్తున్నాం, నెలకి ఒక 5,000 ఇస్తాను నేను. టీవీ పరిచర్య చేస్తున్నాం, అనాథ బిడ్డల పరిచర్య చేస్తున్నాం, చిన్నపిల్లల పరిచర్య చేస్తున్నాం, చాలా పరిచర్యలు చేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మనం ఆపేసినటువంటి పరిచర్యలు కూడా చాలా ఉన్నాయి. అవుట్ రీచ్ మీటింగ్ ఆపేసాం. ప్రతీ నెల ఒక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించి పత్రిక పరిచర్య చేసి ఆ తర్వాత ఆ రాత్రి సువార్త కూటం పెట్టి చక్కగా వచ్చేవాళ్ళం. చాలా చోట్ల పెట్టాం, గూడాల్లో పెట్టాం. గూడాల్లో మొన్న ఒకసారి ఎక్కడో హోటల్లో నేను టిఫిన్ చేస్తుంటే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మిమ్మల్ని గూడాల్లో చూశారండి, మీటింగ్ పెట్టారు కదా అని అన్నాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఓహో గూడాల్లో కూడా మీటింగ్ పెట్టా కదా, దేవునికి స్తోత్రం. ఆ కుర్రాడు మర్చిపోలేదు, ఆ రోజు నేను మీటింగ్కి వచ్చాను అయ్యగారు అన్నాడు. అలాగే చాలా చోట్ల మీటింగ్లు పెట్టాం. ఈ మీటింగ్లు పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు కారణం ఏంటంటే పెట్టాలన్న భారం ఉంది. సేవకుల యొక్క సహవాస కూటాలు పెట్టేవాళ్ళం. తమిళనాడులో పెట్టాం, కర్ణాటకలో పెట్టాం, తెలంగాణలో పెట్టాం, ఇంకా ప్రతి స్టేట్లోనూ సేవకులు మీటింగ్ పెట్టి ఐపీఎల్ పరిచయలు విస్తరింప చేయాలన్న ఆశ ఉంది. కానీ అన్నీ చేయలేకపోతున్నాం. ఓ రోజు నేను ఆలోచిస్తూ ఉంటుంటే ఈ పరిచర్యలన్నీ జరగాలంటే ఏం కావాలండి? చెప్పట్లేదు, ధనం కావాలి. ఇప్పుడు సంఘంలోనికి ధనం రావాలంటే ఎలాగొస్తుందండి? సంఘంలోని ధనం రావాలంటే ఇప్పుడు సేవకుడి చేతిలోనికి ధనం రావాలంటే ఎలాగొస్తుంది? సంఘం ఇవ్వాలి. సంఘం అంతా ఇస్తారా? అప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు? దశం భాగాలు ఇచ్చేవాళ్ళు గుర్తొస్తారు. డబ్బులు ఎక్కువ వస్తే డబ్బులు వచ్చిన వెంటనే దేవుని పని చేయాలన్న వాళ్ళు గుర్తొస్తారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా చాలామంది దశం భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చే దశం భాగాలు వాళ్ళు ఇంత పని చేయగలుగుతున్నాం మేము, వాళ్ళు ఇంకా ఇవ్వగలిగితే ఇంకా పని చేయగలుగుతాం కదా. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి? చెప్పట్లేదు, వాళ్ళని ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి నా పని ఏంటి, ఇప్పుడు ఆ ప్రార్థన ఏంటి? ఈ పని జరగాలంటే ఇప్పుడు ఎవరిని దేవుడు ఆశీర్వదించాలి? అంతరనే కాదు, కొంతమంది ఉంటారు ఎంత ఇచ్చినా ఎంత ఆశీర్వదించినా 10 రూపాయలే ఎట్టుకొస్తాడు. ఆ 10 రూపాయలు కూడా సిరిగిపోని 10 రూపాయలు ఎట్టుకొస్తాడు.
దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు దేవుడు ఆశీర్వదించినా ఒకటే, ఆశీర్వదించకపోయినా ఒకటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పని జరగాలంటే ఎవరిని ఆశీర్వదించాలి? దేవుడు ఇచ్చేవారిని ఆశీర్వదించాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఇచ్చే వాళ్ళని ఇంకా ఆశీర్వదించు ప్రభువా. ఎందుకో భారం వచ్చేసి నాకు పని ఆగిపోతుందని. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పని జరగాలంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? డబ్బులు ఎవరికి ఇస్తాడు? చెప్పట్లేదురా బాబా. ఇచ్చేవారికే ఇస్తాడు. ఇచ్చేవారికి దేవుడు ఇస్తాడు. అంటే సరే పెద్ద పెద్దవరాలు ఆశీర్వదింపబడిందంటే ఇచ్చింది కాబట్టి ఆశీర్వదింపబడి, ఇస్తూ ఉన్నది కాబట్టి ఆశీర్వదింపబడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదు. సేవకుని చేర్చుకోవటం మర్చిపోకూడదు. మీకు విషయం చెప్పరా, ప్రతి ఆదివారం మొదటి ఆదివారం అయిపోయిన నాకు నాగమణి గారు టిఫిన్ పెడతారు. దేవునికి స్తోత్రం. ఇంటికాడ టిఫిన్ చేయను ఆదివారం. సంఘంలో ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. తట్లవారిపేట కుటుంబాలు, సంఘంలో 4 కుటుంబాలు, ఇంకో కుటుంబం యాడ్ అయింది ఇవాళ. 5 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నెలకు ఒక పూట ఖచ్చితంగా సేవకుడికి భోజనం పెడతారు. దేవునికి స్తోత్రం. నేను ఇంచుమించు కూరగాయలు కొనడం చాలా తక్కువ. ఎందుకో తెలుసా? సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చాలామంది కూరగాయలు పంపిస్తారు. దేవునికి స్తోత్రం. కూరగాయలే కాదండి, 2 రోజుల క్రితం మేము చేపలు కూడా వండుకున్నాం. చేపలు కూడా కొని చేసి శుభ్రంగా పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది అనుకుంటే మేము చేయం కదా ఇలాంటివన్నీ, ఎవరు చేస్తున్నారా అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చేయకపోతే చెయ్యవాళ్ళు లేరా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఎక్కన ఆశీర్వదించునుగాక. ఇవ్వాలనుకున్న వారిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నారండి, కూరగాయలుగా పంపించే వాళ్ళు ఉన్నారు, పచ్చళ్ళు పంపించే వాళ్ళు ఉన్నారు, చేపలు పంపించే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో చిగురును కూడా చిగురు పంపించే వాళ్ళు ఉన్నారు. సేవకుడు మేము ఇలా పోషింపబడుతున్నామంటే ఆదివారం వచ్చే కానుకల చేత పోషింపడాలంటే, ఆదివారం వచ్చే సేవ డబ్బుల చేత కానుకల చేత ఇంత పరిచర్య చేయాలంటే అయ్యే పని కాదండి. సేవకులు సహకరించే చాలామంది ఉన్నారు. చాలా హస్తాలు ఈ పనిలో ఉన్నాయి. ఆ హస్తాలన్నిటిని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేరేపిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకా ఈ పరిచర్యకి మీ హస్తాలు చాపండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీకు విషయం చెప్పరా, అబ్రహాము ఆ రోజు దేవుణ్ణి చేర్చుకుని ఒక్క పూట భోజనం పెట్టాడండి. ఒక్క పూటే భోజనం పెట్టాడు. ఆ ఒక్క పూట అబ్రహాము ఇంటిలో భోజనం తిన్నటువంటి దేవుడు, అబ్రహాము ఇంట భోజనం చేసినటువంటి దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని మర్చిపోకుండా, అబ్రహాము పెట్టిన భోజనం తిన్నటువంటి దేవుడు అబ్రహామును మర్చిపోకుండా 5 తరాల తర్వాత, ఇంచుమించు 700 సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానాన్ని మన్నాతోనూ పూరేళ్లతోనూ పోషించటం మొదలెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు పాపం చేస్తున్నా వాళ్ళకి దేవుడికి ఏది జ్ఞాపకం వచ్చింది? అబ్రహాం ఇంట చేసిన భోజనం గుర్తొచ్చింది. అచ్చిచి వీళ్ళు ఏదో పని చేస్తే చేశారు. అబ్రహాం నాకు భోజనం పెట్టాడు, అబ్రహాము సంతానానికి నేను భోజనం పెట్టాలనుకున్నాడు దేవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీళ్ళు పాపం చేసినప్పుడు అబ్రహాముడు దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహాము నాకు భోజనం పెట్టాడు, ఆకలి వేళ ఆకలి తీర్చాడు. అబ్రహామును బట్టి అబ్రహాము సంతానాన్ని దీవించాలి అనుకుని వారిని పోషిస్తూనే వచ్చాడు. నేను మాట చెప్తాను, దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఈరోజు సేవకుని పోషించడానికి నువ్వేం పని చేస్తున్నావు నాకు తెలియదు. సేవకుని ఏ విధంగా పోషిస్తున్నావు నాకు తెలియదు. సేవకునికి ఎలా సహకరిస్తున్నావు నాకు తెలియదు. సేవలో నువ్వే పరిచర్య చేస్తున్నావు నాకు తెలియదు. సేవలు ఎలాంటి పరిచర్యలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవునికి వాక్యం చెబుతుంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు పెట్టిన ప్రతి ఖర్చుకు, చేసిన ప్రతి ఉపచారానికి, చేసిన ప్రతి పరిచర్యకు లెక్కగట్టి నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఆయన నూరింతలుగా అనుగ్రహించుటకు సమర్థుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు చేసిన మేలు నువ్వు అనుభవించకపోవచ్చు,
ఖచ్చితంగా నీ తరములు వెంబడి దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తూనే ఉంటాడు. నిన్ను బట్టి నీ తరములన్నిటిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను బట్టి నీ పిల్లలను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను బట్టి నీ మనవలను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుణ్ణి పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవునికి కానుకెలవడానికి, దేవుని పరిచర్యలో చేతులు చాపడానికి వెనకాడవద్దు, వెనుకంజ వేయొద్దు. అవకాశం కొరకు ఎదురు చూడండి. దేవుని పని చేయండి. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు నన్ను మర్చిపోయాడండి. అసలు నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నువ్వేం చేసావని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేం చేసావని దేవుడు గుర్తు చేసుకుని నిన్ను ఆశీర్వదించాలి. నా మాట అర్థమవుతున్నాయా? ఏం చేసావు నువ్వు అసలు దేవునికి? దేవునిలో నువ్వేం చేసావు? అసలే నువ్వేం చేసావని దేవుడు గుర్తు చేసుకుని ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అంటే అర్థం ఏంటండి? చేసిన దానికి తిరిగి ఇచ్చేది ప్రతిఫలం. మరి నువ్వేం చేసావు నీకు ప్రతిఫలం రావడానికి? కొంతమంది జీవితాల్లో అసలు ఏ పని చేయరు. ఆదివారం వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ దుమ్ము ఇక్కడే దులిపేసి, ఈ దుమ్ము కూడా మాకు వద్దు, పట్టుకెళ్ళిపో, నువ్వు ఇచ్చుకో అన్నట్టు. ఏ పని చేయరు, సేవలు ఏ పనిలోనూ సహకరించరు. ఈరోజు నువ్వు చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవుని పని చేయి. దేవుడు ఖచ్చితంగా దానికి తగిన రీతిలో, తగిన సమయంలో ప్రతిఫలము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు, ఆ యొక్క కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా మమ్మను మరచిపోలేదు. నా దేవుడు నిన్ను మర్చిపోలేదు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దామా? పక్కలతో చెప్దాం ఒకసారి, ఏమనుకోకుండా. పక్కలతో చెప్తారా దేవుడు నిన్ను మర్చిపోలేదని? రైట్ రైట్. ఎంత బాగుందో కదన్నమాట. దేవుడు నిన్ను మర్చిపోలేదంటే ఎంత బాగుందో కదండి. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒక రోజు రాబోతుందో, సమయం రాబోతుంది, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ కన్నీరుని తుడవబోతున్నాడు. నిన్ను అందరికంటే ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరుద్దాం, మనస్సులు తెరుద్దాం. అయ్యా నన్ను మర్చిపోయే దేవుడు కాదయ్యా. అయ్యా నన్ను మర్చిపోయి అనుకుంటున్నాను. నాకున్న కష్టాలు చూసి, నా బాధలు చూసి, నా కన్నీరు చూసి, నా బాధలు సమస్యలు చూసి నువ్వు నన్ను మర్చిపోయావు అనుకుంటున్నాను. అయ్యా నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు, ఉన్న స్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యా ఇగో తండ్రి, ఈ దినమందు నాయన నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి కన్నీరు గారుస్తున్నారేమో నాయన. రుణభారంలో ఉండి కన్నీరు గారుస్తున్నారేమో నాయన. శోధనలో ఉండి కన్నీరు గారుస్తున్నారేమో నాయన. అయ్యో మా దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకుంటున్నారేమో నాయన. ఈరోజు వారికి జ్ఞాపకం చేస్తున్నావు. అయ్యా నీ దాసుని ద్వారా, నీ వాక్కు ద్వారా నీ బిడ్డను గుర్తు చేస్తున్నావు. ఒకరోజు రాబోతుంది ఆయన మన తలను పైకెత్తబోతున్నాడని. అయ్యా ఇగో తండ్రి, ఈరోజు వారితో మాట్లాడుతున్నావు. నేను నిన్ను మరిచిపోలేదు. నీ కొరకు ఒక నూతన ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాను. నేను నిన్ను మరిచిపోలేదు. నీ కొరకు సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నాను. నేను నిన్ను మరిచిపోలేదు. నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను, ఒక పరిస్థితిని సిద్ధపరుస్తున్నాను, ఒక మంచి వాతావరణాన్ని సిద్ధపరుస్తున్నాను. నీ తలను పైకెత్తే రోజు రాబోతుంది. నీ కన్నీరు తుడిచే రోజు రాబోతుంది. నీ అవమానం ఘనతగా మార్చే రోజు రాబోతుంది. నీ సంతోషంతో నిన్ను నింపే రోజు రాబోతుంది. ఈరోజు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు,
నీ రోజు మారే రోజు వస్తుంది, నీ పరిస్థితులు మారే రోజు రాబోతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులను కృప కలిగిన తండ్రి, సేవాధిపతి, మీకే స్తోత్రాలు. వినని వాక్యాన్ని మరొకరు నాటింపచేయండి ప్రభువా. నువ్వు మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు, మమ్మల్ని విడనాడే దేవుడు కాదు నాయన. నీ కృపచేత జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకుని వారి శ్రమల నుండి విడిపించిన దేవుడు నాయన. నోవహును జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క వాడలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు. యోసేపును జ్ఞాపకం చేసుకుని ఆయన కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు. అయ్యా ఇగో తండ్రి, అబ్రహామును ఆయన ఇచ్చిన ఒక్క పూట ఆతిథ్యాన్ని స్వీకరించి అయ్యా ఇగో 40 సంవత్సరాలు తన సంతానాన్ని పోషించిన దేవుడు. అయ్యా ఇగో నీ సన్నిధిలో విజ్ఞాపం చేస్తున్నాం, ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపలో బలపరచమని. అయ్యా వారి కుటుంబాల్లో మెండైన దీవులతో నింపండి నాయన. వారి కష్టకాలంలో లేవనెత్తండి నాయన. శ్రమల కాలంలో బలపరించండి ప్రభువా. ఒంటరిగా ఉన్నారేమో వారి ఒంటరితనాన్ని తొలగించి అయా 10,000 మందిగా మార్చండి ప్రభువా. నీ కృపలో బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి చోటికి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు,
చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.